ఏంటి సుభద్ర? వదినా, కొడుకు కోడలు దేవుడికి దీపం పెట్టాలి. అన్నీ రెడీయే కదా? అన్ని రెడీ చేసేసాం వదినా. సరే, నేను వాళ్ళని తీసుకొస్తాను. మామా, అభి ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? అది అప్పుడే వచ్చాడు అర్జున్. వాడి రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు. మావయ్య, దండ చాలా బరువుగా ఉంది, కొంచెం పక్కకు తీసి పెట్టొచ్చా? సత్య సత్య, ఆగమ్మా, తీయకు. పెళ్లి కూతురువి, ముందు మెట్టింటి పూజ గదిలో దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. ఆ తర్వాత పూలమాల తీయొచ్చు, సరేనా? మీరందరూ కూడా రండి. రండి, వెళ్దాం. రామ్మా, పదా వెళ్ళమ్మా. రండి. రామ్మా, రారా, రండి. రండి. సత్య, దీపం వెలిగించమ్మా. నేను వెలిగించిన ఈ దీపం వెలుగు మా అక్క జీవితంలో చూపించు స్వామి. అమ్మాయి అబ్బాయి సంతోషంగా ఇంటికి చేరుకున్నారు వియంకుల్ గారు. చాలా సంతోషం. మంచిది వియ్యపురాలు గారు, అంతా ఆ దేవుడి దయ. సరే, అందరూ రండి. రండి. రా సత్య. రామ సత్య. అందరూ కూర్చోండి. పార్వతి, ఇదంతా ఏంటి వియంకులుగా? అమ్మాయికి స్త్రీధనం వియ్యంకులు గారు. ఇవన్నీ ఎందుకండి? అమ్మాయికి స్త్రీధనం ఇవ్వడం సంప్రదాయం కదా వియ్యపురాలు గారు. అది చేయకుండా మేమెలా ఉంటాం? అలా అయితే మీ ఇష్టం. ఏమండి, గిఫ్ట్సే ఇంత అందంగా ఉన్నాయి, లోపల ఏమేముంటాయో తెలియడం లేదే. నలన్ ధనవంతుడు. మనం ఆశ్చర్యపోయేలాగా బంగారం, డబ్బు, వజ్రాలు అన్నీ పెట్టే ఉంటారు. వదినా, వంట పాత్రలు, బీరువా అవి ఇవి ఇస్తారు కదా, కావాలంటే నేను వాళ్ళని అడగనా? మాట్లాడకుండా ఉండు. నాకు అర్థమైంది. వంట పాత్రలు, మిగతా ఐటమ్స్ అన్ని సపరేట్ గా వస్తాయమ్మా. అరే, అదేదో ఆరాటంలో అడుగుతోంది, మీరు పట్టించుకోకండి. నేనేం తప్పుగా అడగలేదే. వీళ్ళ స్థాయికి ఇది కూడా చేయకపోతే ఎలా? వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కటి తీసి చూద్దాం. సుభద్ర, ఇవ్వు. ఇదిగోండి వదినా. ఇవ్వు. ఇదిగోండి అల్లుడు. సత్య, సత్య, అది కూల్లేదు, ఇది తీసుకో. అయితే మేం బయలుదేరుతాం వియ్యపురాలు గారు. ఉండండి వియంకులు గారు, భోంచేసి వెళ్ళండి. లేదండి, అమ్మాయిని అల్లుడిని తీసుకుని మీరు మా ఇంటికి రావాలి కదా. మేము వెళ్ళి అందుకు ఏర్పాట్లు చేయొద్దా? అవును వియ్యపురాలు గారు, పెళ్లి హడావిడిలో
ఇంట్లో పనులన్నీ అలానే వదిలేసి వచ్చాం. మేం ఇంటికి వెళ్ళి ఆ పనుల సంగతి చూడాలి. మీకేంటి అంకల్, రోజుకో పెళ్లి చేస్తున్నారు. ఏమన్నారు? ఏంటి అల్లుడు గారు, ఏమంటున్నారు మీరు? అయ్యో అంకుల్, నేనేం తప్పుగా మాట్లాడలేదు. మీ బిజినెస్ మ్యారేజ్ ఈవెంట్సే కదా, దాని గురించే చెప్పాను. అల్లుడు గారు, చెప్పాలనుకున్న విషయం ఎప్పుడు పూర్తిగా చెప్పాలి. అది కూడా గ్యాప్ ఇవ్వకుండా చెప్పాలరా. అదే మ్యారీడ్ లైఫ్ లో ఫస్ట్ లెసన్. లేదంటే భార్య ప్రశ్నలకి ఎప్పుడూ సమాధానం మనం చెప్తూనే ఉండాలి. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టిప్. మేము వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తాం వియంకులు గారు. అదే, నా కూతుర్ని కన్నీళ్లు పెట్టకుండా చూసుకోండి అల్లుడు గారు అని వెళ్ళేప్పుడు చెప్తారు కదా, మీరు ఇలా చెప్పరా? మర్చిపోయాను అల్లుడు గారు. సత్య, అల్లుణ్ణి కంటికి రెప్పలా చూసుకోవాలి, సరేనా? పాపం ఆయన. మరి మేము వెళ్ళొస్తామండి. సరే, వెళ్ళొస్తాం మంచిదే. వియంకులు అమ్మా గారు. ఒక్క నిమిషం నా తోస్తారా? ఆ, వెళ్ళిరా కామని. అమ్మా వెళ్ళిపోతున్నారమ్మా? ఏ విషయమైనా సరే ఫోన్ చేయమ్మా. నా అక్క కోసం ఎంత చేసినా మా నాన్న ఇంకా నాపై కోపంగానే ఉన్నారు. అమ్మా నాన్న నాకు సహాయం చేయలేకపోయారు. కానీ మీరిద్దరూ నాకు ఆ స్థానాల్లో ఉండి మీరు చేసిన సహాయానికి నేను ఎన్ని జన్మలెత్తినా కూడా మీ రుణమైతే నేను తీర్చుకోలేనమ్మా. సత్య, ఏడవకమ్మా. మనకి పని ముఖ్యం కాదు, పౌరుషం ముఖ్యం. నీ బాధ్యత ఇంకా పూర్తి కాలేదమ్మా. మీ అక్క ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టే వరకు నీ కంట్లో నుంచి ఒక్క చుక్క కన్నీరు కూడా రాకూడదు. ఆ? ఏడవకమ్మా. ఇలా చూడు, మన లక్ష్యం నెరవేరాలి. అప్పుడు నువ్వు మనసారా ఏడవచ్చమ్మా. సరే అమ్మా, కొంచెం అక్క ఎక్కడుందో కనుక్కోమని చెప్పండి. మేం చూసుకుంటామమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. సరేరా, వెళ్దాం రా. అమ్మకి దూరం అవుతుందని ఏడుస్తోంది. నేను కూడా ఒక అమ్మనే కదా, నాకు ఇది కూడా తెలీదా వియంకులు గారు?